పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కూటమి పెత్తందారుల పాలనలో ప్రాథమిక విద్యను మాత్రమే కాదు, ఉన్నత విద్యను సైతం నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. వర్సిటీలను చంద్రబాబు సర్కార్ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తోందో ఆంధ్ర వర్సిటీలో జరిగిన ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. వర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు కనీసం అన్నం కూడా సరిగా పెట్టకుండా వారిని ఉన్నత విద్యకు దూరం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూటమి సర్కార్. ఆంధ్ర వర్సిటీలో విద్యార్థులు రోడ్డెక్కారు. రాత్రి అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రాత్రంతా ఈ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. కేవలం భోజనం మాత్రమే కాదు, వసతులు కూడా సరిగా లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్లో వాష్రూమ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తాం చూస్తామంటూ చెప్తున్నారే కానీ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టాలని విద్యార్థినులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీసీ గారికి ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినా మేము వెళ్ళి ధర్నాలు చేయడం, వాళ్ళు వచ్చి కామప్ చేసి మేము రెక్టిఫై చేసుకుంటాం మా తప్పులని చెప్తున్నారే తప్ప విద్యార్థులు ఇలా బయటకు వచ్చి ఇంత స్ట్రగుల్ చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్తున్నారు కానీ చేయట్లేదు. మేము స్ట్రగుల్ చేయడం, వాళ్ళు ఓకే అని లెటర్లు ఇవ్వడం, తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ అవ్వడం. అలాగే లేడీస్ హాస్టల్లో వాష్రూమ్లు సరిగా లేక వాష్రూమ్ డోర్లు ఊడిపోయి లిమిటెడ్గా ఇస్తున్నారు. వైఫై లేకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు అంతా డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంది, దానివల్ల ఏంటంటే వైఫై లేకపోవడం, సిగ్నల్ లేకపోవడం వల్ల వాళ్ళకి అవ్వట్లేదు. అలాగే కాకుండా బట్టలు అనేవి వాష్రూమ్లో ఉతుక్కోవడానికి ఉంటుంది, బట్టలు ఉతుక్కోవడానికి కూడా స్థలాన్ని కేటాయించట్లేదు. వేలకు వేల ఫీజులు అనేది యాజమాన్యం పిల్లల దగ్గర తీసుకుంటా ఉంది. కానీ ఏం చేస్తుంది, దీనికి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ మేము కోరుతా ఉన్నాం. సార్ 2 days క్రితం ఇలా పురుగు వచ్చింది. మళ్ళీ మేము నైట్ 8 నుంచి నిన్న నైట్ 8 నుంచి ఇప్పుడు 9 అయింది, 12 అయింది, ఇంకా ప్రొటెస్ట్ చేస్తున్నాం సార్. మెయిన్ రోడ్లో చేస్తున్నాం సార్. ఎవరు వచ్చినా రెస్పాన్స్ ఏం లేదు. ఇంతమంది ఉన్నాం, ఏమైంది? ఇప్పుడు మార్నింగ్ మాకు మెస్ కూడా లేదు. అంటే మా పరిస్థితి ఏంటి సార్? మేమందరూ యూనిటీగా అక్కడ వెళ్ళి స్ట్రైక్ చేస్తున్నాం. మా వీసీ సార్ మాకు వెంటనే రెస్పాన్స్ కావాలని కోరుకుంటున్నాం. ఓయూ విద్యార్థులు ఏయూ విద్యార్థులు చెప్తూ ఉన్న సమస్యలవి సరైన ఆహారం అందటం లేదు, ఎదుర్కొంటున్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా యాజమాన్యం పట్టించుకోవట్లేదు అన్నది వారి వెర్షన్. రాత్రి నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం క్యాంపస్లో మా కరెస్పాండెంట్ అనిల్ మనకు అందుబాటులో ఉన్నారు. అనిల్, ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? నైట్ నుంచి కూడా వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అధికారులు ఏమైనా స్పందించారా? పైగా వీసీ అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి తన దగ్గర మంత్రదండం లేదన్న వ్యాఖ్యను ఎట్లా చూడాలి? అనుశ్రీ, ఇంకా ఏయూలో విద్యార్థుల ఆందోళన అనేది కొనసాగుతోంది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఆందోళనను విరమించేది లేదని విద్యార్థులంతా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ దశలోనే వీసీ కిందకు వచ్చారు, విద్యార్థులకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు మాట్లాడుతూ తన దగ్గర మంత్రదండం ఏమీ లేదని, ఒకేసారి సమస్యలన్నీ పరిష్కరించేందుకు కుదరదని కూడా చెప్పడం జరిగింది. ఈ దశలోనే విద్యార్థులంతా ఒకంత ఆగ్రహానికి గురయ్యారు. వారి ఆందోళనని నిన్న రాత్రి నుంచి కూడా పోలీసులను పెట్టి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అకాడమిక్ పరంగా ఫెయిల్ చేస్తాం, అలాగే పేపర్లు ఉంచేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి బెదిరించేటువంటి ధోరణితో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్కి సంబంధించినటువంటి ఒక వార్డెన్ అత్యంత దురుసుగా ప్రవర్తించారు. ఆ వార్డెన్ మహిళలను కూడా చూడకుండా విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఇబ్బంది పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ అంతు తేలుస్తానని కూడా ఆ లేడీ వార్డెన్ విద్యార్థులను బెదిరించేటువంటి ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి విద్యార్థులందరూ కూడా ఒకంత ఆందోళనకు గురవుతున్నారు. ఆందోళన
ఆందోళన విరమించిన తర్వాత తమకు భవిష్యత్తులో ఇబ్బందులు పెడతారేమో అని ఒకంత ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. నిన్నటి నుంచి మీరు పోరాటం చేస్తున్నారు, సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు, అధికారుల నుంచి స్పష్టమైనటువంటి హామీ రాలేదు, ఏ విధంగా చూడాలి? ప్రతిరోజు అన్నంలో పురుగులు వస్తున్నాయి అనేది విద్యార్థులు చెప్తున్నటువంటి మాట. నిన్నటి నుంచి కూడా విద్యార్థులందరూ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్దే ధర్నాకి మూడుకోవడం జరిగింది. ఇంత ధర్నా చేస్తున్నా వీసీ గారు వాళ్ళకి కిందకు వచ్చి 2 వారాలు టైం కావాలని మధ్యాహ్నం గతంలో కూడా అనేక సార్లు ఇలాగే వెనుక పత్రాలు ఎన్నో సార్లు ఇస్తాం. ఇప్పుడు కూడా మళ్ళీ వెనుక పత్రం ఇవ్వండి, పరిష్కారం 2 వారాల్లో చేస్తామని Makodô, Makodô! We want justice! We want justice! We want justice!